గుమగుమలకి నాకు నోరు ఊరిపోతుంది. వెంటనే వీటిని రుచి చూడాల్సిందే అని అనుకొని అక్కడే అదృశ్య రూపంలో ఉండి ఆ భోజనాన్నంతా తింటుంది. తిని ఇలా అంటుంది, అబ్బా, భోజనం ఎంత రుచిగా ఉంది. ఇంత రుచిగా ఉన్నా ఎందుకు ఎవరు రావడం లేదు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు కుమారి ఆంటీ ఇలా అంది, నేను ఇంత తక్కువ ధరకి అందరికీ అడిగినంత భోజనం పెడుతున్నాను, అయినా ఎవరు రావడం లేదు. ఇలానే ఉంటే నేను నా పిల్లల్ని ఎలా పోషించాలి? అందరూ పెద్ద హోటల్కే వెళ్ళి భోజనం చేస్తున్నారు. అక్కడ భోజనం కూడా బాగుండదు, అయినా అందరూ అక్కడికే వెళ్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న మంచి దయ్యం ఇలా అంటుంది, కుమారి ఆంటీకి ఎలా అయినా నేను సహాయం చెయ్యాలి అని అనుకొని అక్కడ ఉన్న భోజనం మొత్తం తన శక్తితో ఇంకా రుచిగా అయ్యేలా చేస్తుంది. ఆ రోజు నుండి రోజు రోజుకి కుమారి ఆంటీ బండి దగ్గరికి